లేడీస్ అండ్ జెంటల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు అయితే మన దగ్గర ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రాంబ్లర్ మోటార్ సైకిల్ అయితే ఉంది. అసలు స్క్రాంబ్లర్ అనే కాన్సెప్ట్ ఏంటి, అలాగే మనకు ఈ బైక్లో జిఎస్టీ బెనిఫిట్స్ ఇవ్వడానికి 400 సీసీ నుంచి 349 సీసీకి డౌన్గ్రేడ్ చేశారు. ఎక్కడెక్కడ మనకి చేంజెస్ ఉన్నాయి, అలాగే ఇక్కడ స్క్రాంబ్లర్లో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి స్క్రాంబ్లర్ ఎక్స్, అలాగే ఎక్సీ అన్నమాట. ఈ రెండు వేరియంట్స్కి మధ్యలో మనకి 37,000 రూపీస్ ప్రైస్ వేరియేషన్ అనేది ఉంది. సో ఎవరు ఏ బైక్ తీసుకోవాలో డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంజన్ దగ్గర మనకి టీఆర్ సిరీస్ అని చెప్పి రాస్తుంది కదా, దాని కింద మనకి 400 బ్రాండింగ్ అనిపించింది అంటే అది 400 సీసీ, అది లేదు అనుకుంటే అది 349 సీసీ. గుర్తుపట్టడం చాలా ఈజీ. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే 349 సీసీ వస్తుంది. సింగిల్ సిలిండర్ డిఓఎస్సి లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజన్ అనమాట. 37 PS పవర్, అలాగే మనకి 32 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఇంకా మనకి ఇంజన్ లో చేసిన మిగతా చేంజెస్ గురించి వీడియో లాస్ట్ లో అయితే డీటెయిల్ గా మాట్లాడతాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, హైదరాబాద్ కోంపల్లిలో ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అనేది 3,35,000 రూపీస్ ఉంది. ఇక్కడ మనకి కీస్ అనేది సేమ్ ఉన్నాయి, బట్ ఇక్కడ కీ మొబైలైజర్ అయితే రిమూవ్ చేశారు. అండ్ ఇగ్నిషన్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హెడ్ లైట్ లోపల ఒక హాఫ్ మూన్ షేప్ లో డిఆర్ఎల్ అయితే ఉంది. దీని యొక్క విజిబిలిటీ అనేది డీసెంట్ ఉంటుంది, మరీ అంత గ్రేట్ ఉండదు. అండ్ ఇక్కడ మనకి సైడ్ లో ఏంటంటే ఒక టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చారు. ఆన్ ది వేలో మీ మొబైల్ని కానీ లేదంటే యాక్షన్ కెమెరా కానీ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ లో 43 mm మనకి బిగ్ పిస్టన్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు విత్ మనకి 150 mm సస్పెన్షన్ ట్రావెల్ అన్నమాట. సో ఇక్కడ లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ చేసినా కూడా ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ ఇక్కడ సస్పెన్షన్ కి మనకు చిన్న ప్రొటెక్షన్ లాంటివి అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి డ్యూయల్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఉన్నాయి. సో ఈ బైక్ ని మీరు ఆన్ రోడ్ లో ఇంకా ఆఫ్ రోడ్ లో కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ లో 19 ఇంచ్ వీల్ అనేది ఉంది, రియర్ లో 17 ఇంచ్ వీల్ ఉంది. ఫ్రంట్ మనకి 100/90 సెక్షన్ 19 ఇంచ్ వీల్ ఉంది. రెండు కూడా మనకి ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి ఇక్కడ పంచేది ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. డిస్క్ సైజ్ అనేది 320 mm ఉంది. ఇక్కడ బ్రేకింగ్ అనేది చూసుకుంటే బైబ్రీ నుంచి మనకి 4 పిస్టన్ రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ అయితే ఇచ్చారు. అది కూడా ఆర్గానిక్ బ్రేక్ ప్యాడ్స్ తో పాటు ఫ్రంట్ ఫెండర్ అనేది మనకి టోటల్ గా ఫైబర్ వస్తుంది, బట్ క్వాలిటీ పరంగా టాప్ నాచ్ లెవెల్లో ఉంది. దీంట్లో టోటల్ గా 4 కలర్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ మన దగ్గర వైట్ అయితే ఉంది. అండ్ 13 లీటర్స్ ది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ట్రామ్ ది మనకి స్టిక్కరింగ్ తో పాటు ఇక్కడ ఒక మంచి ట్యాంక్ ప్యాడ్ అయితే వస్తుంది, మీ థైస్ ని ప్రాపర్ గా గ్రిప్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ మనకి పవర్ అండ్ టార్క్ కూడా తగ్గింది కాబట్టి స్లైట్లీ మనకు మైలేజ్ లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సైడ్ లో మనకి స్క్రాంబ్లర్ 400XZ బ్రాండింగ్ తో పాటు ఇక్కడ మనకి లెగ్ గార్డ్స్ కూడా మనకి స్టాండర్డ్ గా అయితే వస్తున్నాయి. మనం ట్రయంఫ్ లో అటెన్షన్ టు డీటెయిల్ కానీ అలాగే క్వాలిటీ కానీ చూసుకుంటే చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది. ఇక్కడ మనకి ఫుడ్ పెక్స్ పైన కూడా ట్రయంఫ్ ఒక లోగో అనేది ఇచ్చారు, అలాగే ఓపెన్ టీత్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి మంచి గ్రిప్ అనేది ఉంటుంది ఆఫ్ రోడింగ్ లో కూడా. పిలియన్ ఫుడ్ పెక్స్ పైన కూడా మనకి ట్రయంఫ్ ది బ్రాండింగ్ అనేది ఇచ్చారు. అండ్ దీంట్లో ఎగ్జాస్ట్ అయితే ఉంది కదా, చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. డ్యూయల్ బ్యారెల్ ఎగ్జాస్ట్, అండ్ సౌండ్ కూడా వినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి ఓపెన్ చైన్ సిస్టమ్, రైట్ సైడ్ లో చైన్ అనేది ఉంటుంది, అలాగే మనకి లెఫ్ట్ సైడ్ లో బ్రేక్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ రియర్ లో 140/80 మనకి R70 నుంచి డ్యూయల్ ప్యాటర్న్ మనకి టైర్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఆన్ రోడ్ లో ఇంకా ఆఫ్ రోడ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి స్ప్లిట్ సీట్ సెటప్ అనేది వస్తుంది, అది కూడా మనకి బ్రౌన్ కలర్ ఫినిష్ లో. ఇక్కడ రియర్ లో కూడా ట్రయంఫ్ లోగో అనేది ఉంది. ఎల్ఈడి టెయిల్ లైట్ చూడడానికి స్పీడ్ 400 లానే ఉంటుంది, అలాగే ఎల్ఈడి ఇండికేటర్స్ అనేది కొద్దిగా ట్రబుల్ అయితే అవ్వచ్చు, లాంగ్ టర్మ్ లో చాలా ఈజీగా విరిగిపోతాయి. అలాగే ఫీమేల్ శారీ గార్డ్ అయితే ఇచ్చారు. ఇక్కడ రియర్ లో మనం డిస్క్ బ్రేక్ అనేది చూసుకుంటే 230 mm మనకి డిస్క్ బ్రేక్ ఉంది విత్ బైబ్రీ మనకి సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అన్నమాట. గ్యాస్ చార్జ్డ్ మోనోషాక్ అబ్జర్వర్ ఇచ్చారు, అది కూడా ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ తో పాటు. అండ్ దీని యొక్క సస్పెన్షన్ టార్క్ కూడా మనకి 150 mm ఉంది. ఇక్కడ స్క్రాంబ్లర్ 400XZ అయితే ప్లేట్ ఉంది కదా, చూడడానికి చాలా బాగుంది. అండ్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ లెవెల్లో ఉంది. ఇక్కడ మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ తో పాటు వస్తుంది, అలాగే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. సో ఈ బైక్ లో మనకి క్విక్ షిఫ్టర్ లాంటిది అయితే ఏం రాదు. అండ్ ఏ పార్ట్ లో చూసినా కూడా మనకి ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ లెవెల్లో అయితే ఉంటుంది. క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వరు. అండ్ ఇక్కడ స్విచెస్ అయితే బేసిక్ గా మనకి మిగతా ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ లాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి అడ్జస్టబుల్ లీవర్స్ అనేవి రావట్లేదు. అండ్ ఇక్కడ నకల్ గార్డ్స్ అనేది మనకి డీసెంట్ క్వాలిటీ అయితే ఉన్నాయి, మరి అంత ప్రీమియం లేవు. అండ్ ఇక్కడ కూడా మనకి ట్రయంఫ్ బ్రాండింగ్ తో పాటు చూడడానికి ఫిట్ అండ్ ఫినిష్, బిల్డ్ క్వాలిటీ, అలాగే అటెన్షన్ డీటెయిల్ అనేది ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి రైట్ బై వైర్ టెక్నాలజీ కూడా ఉంది. అలాగే ఇక్కడ మిరర్స్ ఏవైతే ఉన్నాయి కదా, డీసెంట్ విజిబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది, మరీ అంత గ్రేట్ అయితే లేవు. అండ్ మీటర్ కన్సోల్ అనేది మిగతా ట్రయంఫ్ బైక్స్ లాగానే సేమ్ అయితే ఉంటుంది, కానీ ఇక్కడ వీళ్ళు ఒక కాస్ట్ కటింగ్ అనేది చేశారు. ఇక్కడ వీళ్ళు చాలా మంచి ఫీచర్ ఏదైతే కీ మొబిలైజర్ ఉంది కదా, అది రిమూవ్ చేశారు. అలాగే దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది, ఆర్పిఎం అనేది మనకి డిజిటల్లో ఉంది, అలాగే స్పీడ్ అనేది అనలాగ్ లో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం మెయిన్గా డైమెన్షన్స్ గురించి మాట్లాడితే దీని యొక్క వెయిట్ అనేది 185 kgs ఉంటుంది, స్లైట్లీ వెయిట్ అనిపించవచ్చు. అలాగే దీని యొక్క సీట్ హైట్ అనేది 835 mm, అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి 195 mm అనేది ఉంది.
సో ఈ బండి నడపాలంటే మినిమం 5-7 హైట్ ఉన్న వాళ్ళు చాలా ఈజీగా అయితే రైడ్ చేయొచ్చు. ఇక్కడ చాలా మందికి ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే స్క్రామ్లర్ ఎక్స్ తీసుకోవాలా లేకపోతే ఎక్సీ తీసుకోవాలా. సో ఎక్స్కి మనకి ఎక్సీకి ఏంటంటే 37,000 రూపీస్ ప్రైస్ వేరియేషన్ అనేది ఉంది. దీంట్లో మనకి అలాయ్ వీల్స్ అనేవి వస్తున్నాయి. దాంట్లో మనకి క్రాస్ స్పోక్ వీల్స్ అయితే వస్తున్నాయి. అవి కూడా మనకి ట్యూబ్లెస్ కాబట్టి ఎక్కువ ఎవరైతే ఆఫ్ రోడింగ్ ఎక్కువ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఎక్సీ తీసుకోండి. లేదు అనుకుంటే మీరు ఎక్స్ అనేది మోర్ దెన్ ఇనఫ్ అన్నమాట. ఇంకా మనకి ఎక్సీలో ఏంటంటే చిన్న చిన్న చేంజెస్ లైక్ మనకి ఏంటంటే క్రాష్ గార్డ్ వస్తుంది, సంప్ గార్డ్ వస్తుంది, అలాగే దాంట్లో ఫ్రంట్లో ఫ్లై స్క్రీన్ అనేది ఉంది, బీక్ అనేది ఉంది, అడ్జస్టబుల్ లీవర్స్, ఇలా కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి. సో ఇది రెండు బైక్స్ కి మధ్యలో మేజర్ గా డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ మనకి ట్రయంఫ్ వాళ్ళు 349cc మేజర్ గా చేసిన చేంజెస్ ఏంటంటే ఆల్రెడీ మీకు బోర్ అండ్ స్ట్రోక్ గురించి అయితే చెప్పేస్తాను. ఇక్కడ వాళ్ళు న్యూ క్రాంక్ షాఫ్ట్ అయితే రీడిజైన్ చేశారన్నమాట, బెటర్ లో ఎండ్ ని ప్రొవైడ్ చేయడానికి. అలాగే వీళ్ళు ఇంజన్ ని స్మూత్ అండ్ రిలయబుల్ చేయడానికి ఏదైతే బ్యాలెన్సర్ యూనిట్ ఉంటుంది కదా దాన్ని కూడా కొద్దిగా ఆప్టిమైజ్ అయితే చేశారన్నమాట. ఇంకా మనకి ఇంజన్ లో కంబషన్ చాంబర్ ని కూడా రీడిజైన్ చేశారు, వాల్వ్ టైమింగ్ చేంజ్ చేశారు. అలాగే మనకి ఏదైతే ఇంటెక్ డక్ట్ ఉంటుంది కదా దాన్ని కూడా మనకి సైజ్ అనేది పెంచారన్నమాట. అండ్ అలాగే వీళ్ళు ఏం చేశారంటే థ్రోటిల్ రెస్పాన్స్ అనేది చాలా క్రిస్ప్ గా ఉండడానికి థ్రోటిల్ మ్యాపింగ్ ని కూడా చాలా అగ్రెసివ్ సైడ్ లో పెట్టారు. సో ఓవరాల్ గా ఇదన్నమాట వీళ్ళు దీంట్లో చేసిన న్యూ చేంజెస్ అనేది. మీకు స్టార్టింగ్ లో నేను స్క్రామ్లర్ ఒక కాన్సెప్ట్ ఏంటి అని చెప్పి చెప్తానన్నాను కదా, సో ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. సో బేసిక్ గా మనం ఇండియన్స్ అందరూ ఎలా ఉంటామంటే, సో వీక్ డేస్ లో వర్క్ వెళ్ళాలి, సో వర్క్ వెళ్ళడానికి మనకు ఒక చిన్న బండి అయితే యూజ్ చేసుకుంటాం. అలాగే మనకు వీకెండ్స్ లో ఏంటంటే ఒక బండి తీసుకొని ఆఫ్ రోడింగ్ కి కానీ లాంగ్ రైడ్స్ కానీ టూరింగ్కి కానీ యూజ్ చేస్తూ ఉంటాం. సో అలాంటి టైంలో మనకు 2 బైక్స్ ఉంటాయి, 2 బైక్స్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. అలాంటి టైంలోనే మనకి స్క్రామ్లర్ ఒక కాన్సెప్ట్ అనేది వచ్చింది. సో ఈ బైక్ బేసిక్గా ఏంటంటే మనకి ఒక ఆల్రౌండర్ బైక్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ బైక్ని మనం ఆన్ రోడ్లో, ఆఫ్ రోడ్లో, అలాగే టూరింగ్, సిటీ, ఎవ్రీ ప్లేస్లో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో అలాంటి కాన్సెప్ట్ బైక్ మనకి స్క్రామ్లర్ అన్నమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తారండి. సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.